మీరు కూడా వచ్చేసారు సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఓకే ఫోన్ ఎవరిది రఫీనా? స్టేట్మెంట్ ఇవ్వటం వారు నోట్ చేసుకుంటూ వారు పేరు చేసి నాకు చూపెట్టారు. అంతవరకు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కవర్ చేస్తా ఉన్నారు. వెళ్ళినట్టున్నారు. ఇప్పుడే నన్ను కూడా అక్కడికి రమ్మన్నారు జైలు దగ్గర. ఐడెంటిఫికేషన్ అంటే సినిమాల్లో షోలో సినిమాలో చూడటం తప్ప మనకేం తెలియదు. అక్కడికి వెళ్తే కానీ తెలియదు. ఏం సార్ రాజకీయాల్లో కొద్దిగా సంచలనం రేగుతుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసింది. మీ వైపు తిప్పుకుంటున్నారా అని భావించాలా, ఎలా భావించాలి అంటే? ఆయన ఎటు తిరగడం వ్యవసాయం చేసుకుంటారని చెప్పారు కదా సార్. బట్ రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవుతుందని మనం ఇప్పుడు 5-6 నెలల క్రితం అనుకున్నాం. అప్పుడు 3 అయ్యారు. ఈ బ్యాచ్ ఇంకో 3 అంటున్నారు. చూద్దాం నిదానంగా. మీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న మీ మాజీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాడు. అక్కడే బస్ చేస్తానన్నాడు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానన్నాడు. ఏం చెప్తారు? ఎప్పుడు ఆయన చెప్తా ఉండేవాడు సింహం సింగిల్ గా వస్తుందని. ఎవరు ఉండరు, సింగిల్ గానే తిరగాలి సార్. అంటే దాని ఎఫెక్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ సింగిల్ గా దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండిపోతుంది అనుకో భావించాలి అంటారా, లేదంటే ఎలా భావించాలి? కానీ కొంతమంది మీరు తులసిబాబు ఈ విషయంలో కూడా చూసినట్టే కొంతమంది మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎలా భావించాలి అంటారు? ఎలా భావించాలి అంటే జరుగుతుందన్న ఆశాభావం అయితే నాకు పూర్తిగా ఉంది. ఆ మధ్యనప్పుడు నమ్మకం సన్నగిలిన నమ్మకం బాగా బలపడింది. ఒకవైపు నుంచి మీరేమో నిందితులకు శిక్ష పడాలంటారు కొంతమంది ఎమ్మెల్యే, కానీ అక్కడ శిక్ష పడే విషయంలో మాత్రం సహకరిస్తున్నారు. ఈ మధ్య దోబూచి ఆట అనుకోవాలా, ఎలా అనుకోవాలి అంటారు? చూద్దాం. ఏమో అది మన చేతుల్లో ఉండదు కదా. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందిగా. పాపం ప్రకాశం ఎస్పీ గారు ఆయన సాయశక్తిలో చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. డెఫినెట్గా సరైన దారిలోనే నడుస్తుంది. టైం పడుతుంది.